వైసీపీ ప్రభుత్వం హయాంలో దావోస్లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఒప్పందం జరిగిందని పాయకరావుపేట వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు తెలిపారు. ఎస్ రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్లో మంగళవారం మాట్లాడారు. నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ ఫ్యాక్టరీ అధినేత ఆదిత్య మిట్టల్ వారు కూడా జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. ఆనాడు మన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు కూడా దానిలో ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సముఖత వ్యక్తం చేస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మీకు అందరికి తెలిసిందే, మరి ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా ఈ పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిన విషయం. ఎప్పుడు కూడా ఇండస్ట్రీలు రావాలి, ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, నిర్వాసితులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, నిర్వాసితులు బాగుండాలనే ఆలోచన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంది. అది ఈరోజు చూస్తుంటే వీళ్ళంతా ఏం చేశారు, ఈనాటి కూటమి ప్రభుత్వం మరి వాళ్ళ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ డబ్బుతో ఈ ప్రచారాలు, ఈ ఆర్భాటాలు ఇవన్నీ చేసుకొని వీళ్ళేదో చేసినట్టు చేస్తూ, మరి నేను చెప్పాలంటే 10వ తరగతి పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి, అయినా సరే బస్సులన్నీ కూడా ఇటే మరలించారు. ప్రజలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకొచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చి జరిగింది. ఆ విధంగా వీళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రజలు ఇబ్బంది పడ్డారు, నిర్వాసితులు ఇబ్బంది పడ్డారు. నిజంగా వీళ్ళు శంకుస్థాపన చేసేటప్పుడు నిర్వాసితులు పిలిచి ముందు వరుసలో కూర్చోబెట్టి మాట్లాడించాలా. నిర్వాసితులతో ఎవరితో కూడా మాట్లాడలేదు. మరి నిర్వాసితులకి మరి పూర్తిగా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇంకోటి ఇవ్వలేదు, వాళ్ళకి ఎక్కడ సదుపాయం కల్పించలేదు. ఈ విధంగా అన్ని విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ నష్టపోతున్న వారికి ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం నిర్వాసితులకి పూర్తిగా అన్యాయం చేసింది. భూశాఖలు ఇచ్చిన అమలు కూడా ఏమాత్రం కూడా ఎక్కడ చేయలేదు. అలాగే శంకుస్థాపన చేసేటప్పుడు నిర్వాసితులు బలవంతంగా ఖాళీ చేయడం కూడా జరిగింది. కొన్ని పునరావాసాలు పూర్తిగా సదుపాయాలు కల్పించలేదు. ఈ విధంగా నిర్వాసితులు ఎన్ని ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఒకే స్టీల్ ప్లాంట్ రావడం, మరి ఈ ప్రాంతంలో అందరికి ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మరి తద్వారా దేశం రాష్ట్రం బాగుపడాలి అనే విషయం అందరికీ అవసరం. కాబట్టి అందరం కూడా మనం సహకరించాం. మేము కూడా పబ్లిక్ హీరింగ్ లో మేము అందరం మాట్లాడాం, వేదికపైన పెద్దలు వెళ్ళాం, మాట్లాడాం. ఇది మంచిదే, కానీ నిర్వాసితులకు తగిన న్యాయం జరగాలి. మరి ఇక్కడ వారందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ విధంగా చేసినాడే మీరు స్టీల్ ప్లాంట్ మీరు మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు మొదలెడుతూ ఒక పక్క వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవడం జరిగింది. నిన్న ఈ విధంగా చేశారు. కానీ ఇది చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది అయింది, నిర్వాసితులతో మాట్లాడలేదు. మరి ఆ విధంగా స్టేజ్ పై కూర్చున్న వాళ్ళు అందరూ కూడా నాయకులు ఉన్నారు తప్ప ఎక్కడ నిర్వాసితులకి ఎక్కడ గౌరవం కూడా ఇవ్వలేదని కూడా మీ అందరి ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నారు.